వెల్కమ్ బ్యాక్. మిస్ వరల్డ్ పోటీలు తుది ఘట్టానికి చేరుకోవడంతో కిరీటం ఏ దేశ భామను వరిస్తుందోననే ఉత్కంఠ పెరుగుతోంది. హైటెక్స్ వేదికగా ఈరోజు సాయంత్రం 6:30 నుంచి ఫైనల్స్ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇందుకోసం నిర్వాహకులు అందాల భామలతో కలిసి ఇప్పటికే ట్రైడెంట్ హోటల్ హైటెక్స్లో రిహార్సల్స్ చేశారు. దీనికి ముందు నిర్వహించిన మల్టీమీడియా ఛాలెంజ్లో ఒక్కో ఖండం నుంచి ఒకరు చొప్పున మొత్తం 4 మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ విజేతలుగా ప్రకటించింది. అమెరికన్ కరేబియన్ నుంచి డొమినికన్ రిపబ్లిక్ భామ మైరా డెల్గాడో, ఆఫ్రికా నుంచి కామరూన్ సుందరి ప్రిన్సెస్సి, యూరోప్ నుంచి మాంటెనెగ్రో భామ ఆండ్రియా నికోలిక్, ఆసియా ఓషియానా నుంచి థాయిలాండ్ సుందరి సుచాటా విజేతలుగా నిలిచారు. ఈ 4 మిస్ వరల్డ్ క్వార్టర్ ఫైనల్ జాబితాలో చోటు దక్కించుకున్నవారే. దీంతో ఫాస్ట్ ట్రాక్లో ఇప్పటి వరకు 16 మంది భామలకు చోటు దక్కింది. కాగా మిగతా వారిని న్యాయ నిర్ణేతలు ఎంపిక చేస్తారు. హైటెక్స్ లో జరిగే వేడుకకు 108 దేశాల అందాల భామలు హాజరవుతారు. తొలుత ఖండాల వారీగా ర్యాంప్ వాక్ చేస్తారు. వీరిలో 40 మందే తదుపరి దశకు చేరుకుంటారు. ఇప్పటికే అందులో చోటు దక్కించుకున్న 16 మంది భామలను మొదటిగా పిలుస్తారు. ఆ తర్వాత న్యాయ నిర్ణేతలు ఎంపిక చేసిన 24 మంది వస్తారు. మిగిలిన వారు వారి కేటాయించిన స్థానాలకు వెళ్ళిపోతారు. తర్వాత నుంచే ఫైనల్స్ ప్రారంభమవుతాయి. టాప్ 40 నుంచి తదుపరి రౌండ్కు 20 మందిని, ఆ తర్వాత వారిలో 8 మందిని ఎంపిక చేస్తారు. ఇందులో ఒక్కో ఖండం నుంచి ఇద్దరేసి ఉంటారు. మహిళల సమకాలిక సమస్యలు, ఇతర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ఇద్దరు పోటీదారుల్లో ఎవరు ఉత్తమంగా సమాధానం ఇచ్చారు అనేది అక్కడుండే న్యాయ నిర్ణేతలు నిర్ణయిస్తారు. అలా 8 మందిలో నుంచి 4 ఎంపిక చేస్తారు. ప్రపంచ సుందరి అయితే ఏం చేస్తారు అనే ఆఖరి ప్రశ్న అడుగుతారు. వారిచ్చే సమాధానం ఆధారంగా ప్రపంచ సుందరి ఎవరనేది నిర్ణయించబడుతుంది. అలాగే విజేతకు 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా అందాల కిరీటాన్ని ధరింపజేయడంతో వేడుక ముగుస్తుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుచితని అడిగి తెలుసుకుందాం. సుచిత, గ్రాండ్ ఫినాలేకి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? డీటెయిల్స్ ఏంటి? ఎస్ సార్, నందు ఆల్రెడీ ఇప్పుడు మన గ్రాండ్ ఫినాలే దగ్గర మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే ఏదైతే మన హైటెక్స్ లో జరుగుతుందో ఇక్కడ మనం చూసినట్టయితే భద్రత చాలా కట్టుదిట్టంగా అయితే ఏర్పాటు చేశారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిస్ వరల్డ్ కంటెస్టెంట్సే కాదు, దేశ విదేశాల నుంచి కూడా విదేశీ ప్రతినిధులు అయితే 72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో అత్యంత ఘనంగా జరుగుతున్న వాటిని చూడడానికి అయితే వస్తున్నారు. అయితే వచ్చిన వాళ్ళు ఎంత మంది వస్తున్నారంటే ఆల్రెడీ జింబాబ్వే నుంచి కానీ, అమెరికా నుంచి కానీ, యుఎస్, కెనడా ఇలా చాలా దేశాల నుంచి అయితే వస్తున్నారు. ఎందుకంటే ప్రపంచ దేశాలకు మన హైదరాబాద్ ఒక అంటే ఇంత బాగా చేస్తున్నారా వీళ్ళు అని చెప్పి ఈ 20 days నుంచి జరిగిన ప్రోగ్రామ్స్ అన్ని చూసి కూడా చాలా మంది మేము వస్తాం మిస్ వరల్డ్ కి అని కూడా చెప్పారు. అండ్ ఆల్సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రోజు ప్రోగ్రామ్ కి సంబంధించి ఇప్పుడు 6:30కి అయితే ప్రోగ్రామ్ ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. 7 o'clock ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఇప్పుడు ఎవరైతే కంటెస్టెంట్స్ మిగిలి ఉన్నారో వాళ్ళందరినీ అయితే రకరకాల మళ్ళీ ఒక టెస్ట్ అందం, ఉద్దేశం, ఐక్యతను జరుపుకునే కార్యక్రమంగా ఉన్న మిస్ వరల్డ్ అయితే రకరకాల క్వశ్చన్స్ అడిగి వాళ్ళనైతే మిస్ వరల్డ్ ఎవరనేది లాస్ట్ కి ఫైనల్ గా డిసైడ్ చేస్తారు. అయితే లాస్ట్ క్వశ్చన్ గా అయితే ఒక మీరే మిస్ వరల్డ్ అయితే ఏం చేస్తారు అనే క్వశ్చన్ అయితే అడిగి ఈ రోజు అయితే లాస్ట్ విన్నర్ అయితే వాళ్ళు అనౌన్స్ చేయబోతున్నారు. అయితే దాదాపుగా 108 దేశాల నుంచి వచ్చిన వివిధ దేశాల నుంచి వచ్చిన పోటీదారులు అందరూ అంటే వాళ్ళ అందం కానీ ఐక్యత అందరూ జరుపుకున్న ఈ ప్రోగ్రామ్ అయిన మిస్ వరల్డ్ కోసం అయితే వాళ్ళందరూ పోటీ పడుతున్నారు. దాదాపుగా 20 రోజుల నుంచి జరిగిన ఈ పోటీలో అందరూ పాల్గొన్నారు. అంటే 108 మందికి 108 మంది కూడా పాల్గొన్నారు. అలాగే మన తెలంగాణ యొక్క పర్యాటక ప్రతిభ అంతా చూపించడానికి, తెలంగాణ టూరిజం అంతా ప్రపంచ దేశాలకు చూపించడానికి, అలాగే హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది, హైదరాబాద్ ఎంత బాగా డెవలప్ అయింది అని కూడా చూపించడానికి అయితే చాలా బాగా చూపించారు ప్రపంచ దేశాలకు. అంటే మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళని కూడా ప్రతి ఒక్క చోటికి తీసుకెళ్లి తెలంగాణ టూరిజం చాలా బాగా చూపిస్తుందని చెప్పుకోవాలి. అలాగే మన హైదరాబాద్ లో టెక్నాలజీ, మన తెలంగాణ టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది చూపించడానికి వాళ్ళని టీ హబ్ కి కూడా తీసుకెళ్లారు. టీ హబ్ లో భాగంగానైతే హైదరాబాద్ ఇంత డెవలప్ అయింది అంటే ప్రపంచ దేశాలు ఎవరు నమ్మరు అనే విధంగా అక్కడ అంత డెవలప్మెంట్, అంత టెక్నాలజీ చూపించారు. అండ్ ఆల్సో ఈ రోజు మనం ప్రోగ్రామ్ చూస్తున్నట్లయితే ఈ రోజు ప్రోగ్రామ్ లో సచిన్ కుంబోట్ అయితే హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. దాంతో పాటు
బాలీవుడ్ తార జాక్వెలిన్ ఫెర్నాండెస్ అలాగే ఈశాన్ కట్టర్ కూడా ఫైనల్స్ స్టేజ్ మీద లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వబోతున్నట్లుగా మనకు తెలిసింది. అయితే ప్రముఖ నటుడు మరియు అలాగే మానవతావాది అయిన సోనూ సూద్ అయితే మిస్ వరల్డ్ హ్యూమనిటేరియన్ అవార్డు కూడా ప్రదానం చేయబోతున్నారు. ఆయన ఇప్పుడున్న ఎవరైతే న్యాయ నిర్ణేతలు ఉన్నారో వాళ్ళలో ఒకరిగా కూడా ఆయననైతే వ్యవహరించబోతున్నారు. ఇతర జూరీలుగా ఉన్న సుధారెడ్డి, డాక్టర్ కరీనా టరేల్ అలాగే ఎవరైతే మిస్ ఇంగ్లాండ్ 2014 ఆవిడతో పాటు మిస్ వరల్డ్ CEO జూలియా మోర్లీ కూడా ఉండబోతున్నారు. మిస్ వరల్డ్ 2017 మరియు బాలీవుడ్ నటి అయిన మానిష్ చిల్లర్ అయితే ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు. అయితే మొత్తం ఈ గ్రాండ్ ఫినాలే సంబంధించి మన భారతదేశంలో హైదరాబాద్ లో జరుగుతున్న ఈ గ్రాండ్ ఫినాలేకి దేశ విదేశాల నుంచి అయితే ప్రజలు అందరూ వస్తున్నారనే చెప్పుకోవాలి. మొత్తం దీనికి సంబంధించి ఇప్పటికే చాలా పోటీలు అయితే పెట్టారు. లాస్ట్ గా ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి 71వ మిస్ వరల్డ్ అయిన క్రిస్టినా పిస్కోవా అయితే తన తల మీద కింద తీసి వాళ్ళ తల మీద పెట్టి వాళ్ళని విజేతగా ప్రకటించబోతున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన ఫెస్టివల్ గా ఎవ్రీ ఇయర్ జరుగుతుంటుంది. కాకపోతే ఇది ఏమంటారు అందానికే ప్రాముఖ్యం చూపించకుండా బ్యూటీ విత్ పర్పస్ అనేది చూపించాలి. అంటే అందం ఒక్కటే ఉంటే సరిపోదు, తెలివితేటలు, స్పాంటేనిటీ అంటే మనకి సాంస్కృతిక మార్పిడి, సామాజిక న్యాయం, నాయకత్వ లక్షణాల్లో ప్రతి ఒక్కటి కూడా మహిళలకు ఉండాలి అనే ఉద్దేశంతోనైతే ఈ మిస్ వరల్డ్ పోటీలు జరుపుతారు. ఇలా అన్ని లక్షణాలు ఉన్న వారినే అయితే మిస్ వరల్డ్ ఫినాలే అంటే మిస్ వరల్డ్ 72వ మిస్ వరల్డ్ గా అయితే నిలబెట్టబోతున్నారు ఈ రోజు. అంటే తుది ప్రశ్నగా చెప్పాము ఆల్రెడీ. తుది ప్రశ్నగా అయితే మీ 72వ మిస్ వరల్డ్ అయితే ఏం చేస్తారు అనే ప్రశ్న అడిగి దాని సమాధానాన్ని బట్టి అయితే 72వ మిస్ వరల్డ్ ఎవరు అనేది అయితే ఈరోజు డిసైడ్ చేయబోతున్నారు. నందు రైట్, థ్యాంక్ యూ సుచిత. In the